వేడి వేడి అన్నంలో అలా పచ్చడి వేసుకొని తింటే ఉండే కిక్కే వేరు కదండీ. ఎన్ని కూరలతో తిన్నా కూడా ఇలా పచ్చడితో తింటే కడుపు నిండా తింటాం కదా ఆ రోజు. ఈరోజైతే మీకు పచ్చడి అనేది చూపిస్తున్నారు, రోటి పచ్చడి. ఫస్ట్ అయితే పల్లీలని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది పచ్చి టమోటాలతో చేసే పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం చింతకాయ పచ్చడిలాగా అనిపిస్తుంది, ఫ్లేవరు వగరగా ఉంటుందేమో అనుకోవద్దు, నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్‌లో కొంచెం ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాం కదా, కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్ది. అలాగే దీంట్లో ఈ పచ్చి టమోటాలు కట్ చేసి వేసుకొని దానిలో లాస్ట్‌లో ధనియాలు, జీలకర్ర అలాగే కొంచెం చింతపండు, కొత్తిమీర వేశాను. ధనియాలు, జీలకర్ర ఫస్ట్ కూడా ఫ్రై చేసుకోవచ్చు, బట్ మళ్ళీ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మధ్యలో వేశాను. ఇక ఆ తర్వాత మిక్సీలో జస్ట్ పల్స్ ఇచ్చి ఈ విధంగా పోపు పెట్టుకోవాలి. ఇంగువ మీ ఆప్షనల్. అలాగే లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర అలాగే ఆనియన్స్ అనేది తురుముకొని వేసుకొని కలుపుకొని తింటే నిజంగా అండి టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. ఇది 2, 3 డేస్ వరకు కూడా నిల్వ ఉంటుంది. బయట కూడా ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన